ధరల మంటను చల్లార్చే దిశగా మొదటి అడుగు. ఆంధ్రప్రదేశ్లో ఓ సాధారణ కుటుంబ నెలవారీ ఖర్చు 2019లో 11,000గా ఉంటే ఇప్పుడు 20,000 అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒక్కో కుటుంబం నుండి నెలకు 9,000 రూపాయల చొప్పున ఏడాదికి 1,08,000 రూపాయలు అదనంగా లాగేసుకుంటున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెరిగాయి, పెట్రోలు డీజిల్ మీద వ్యాట్ 3 సార్లు పెరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోలు రేట్లు ఎక్కువ. వంట నూనె 200 రూపాయలు పెరిగింది. కందిపప్పు ధర రెట్టింపయింది. సిమెంటు బస్తా ధర 150 రూపాయలు పెరిగింది. ఇంటి పన్ను 40% పెరిగింది. ఇక మద్యం రేట్లయితే ఏకంగా 90% పెరిగాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా చెత్త పన్ను వేయలేదు. ఈ చెత్త ప్రభుత్వం వచ్చాక చెత్తకు కూడా పన్ను వేశారు. ఆంధ్రప్రదేశ్లో పన్నుల మోత పతాక స్థాయిలో ఉందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారంటే అర్థం చేసుకోండి. ఇంకా దారుణం ఏంటంటే తిరుపతి లడ్డూ రేటుతో సహా దేవాలయాల్లో దర్శనాలు, పూజలు, గదుల రేట్లన్నీ పెంచేశారు. మీ కష్టార్జితాన్ని మీ కుటుంబానికి కాకుండా పన్నుల రూపంలో, ఛార్జీల రూపంలో, పెరిగిన ధరల రూపంలో జగన్ రెడ్డికి ధారపోయడం దారుణం కదా. విద్యావంతులారా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల గెలుపు ధరల మంటను చల్లార్చే దిశగా మొదటి అడుగు.